మీరెప్పుడైనా వికలాంగుల పెన్షన్ల గురించి ఆలోచించారా? వాళ్ళ కష్టాలు మీకు తెలుసా? రాష్ట్రంలో ఏం జరుగుతుందో వింటే మీరు షాక్ అవుతారు. అసలు ఈ పెన్షన్ల వెనుక ఉన్న కథ ఏంటి? ఈ ప్రశ్నలకి సమాధానం తెలుసుకోవాలంటే ఎండ్ వరకు అయితే చూసేయండి. ఇప్పుడు మన రాష్ట్రంలో వికలాంగుల పెన్షన్ల గురించి వాటిని మళ్ళీ రీవెరిఫై అయితే చేస్తున్నారు. ఇంతకు ముందు పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు ఎవరు, వాళ్ళు నిజంగా వికలాంగులా కాదా అని మళ్ళీ చెక్ చేస్తున్నారు. ఈ రీవెరిఫికేషన్ లో చాలా మందికి దీనికి సంబంధించి నోటీసులు కూడా పంపిస్తున్నారు. వీళ్ళు ఈ రీవెరిఫికేషన్ ఎలా చేసుకోవాలంటే వాళ్ళకి ఒక టైం లైన్ ప్రకారం ఫలానా హాస్పిటల్ కి వెళ్ళాలి, ఫలానా సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళాలి, ఫలానా డాక్టర్ ని కన్సల్ట్ చేయాలని చెప్పి వాళ్ళ ఒక రిమైండర్ అయితే పెడతారు. సో ఆ పర్టికులర్ డేట్ లో ఈ డిసేబుల్ పెన్షనర్స్ అంటే వికలాంగ పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హాస్పిటల్ కి వెళ్లి డాక్టర్ దగ్గర వాళ్ళ సదరం సర్టిఫికేట్ చూపించుకోవాలి. డాక్టర్ వాళ్ళని పరీక్షించి వాళ్ళకి నిజంగా డిజేబిలిటీ ఉందా లేదా అనేది చెప్పాలి. డాక్టర్ ఓకే అంటే పెన్షన్ వస్తుంది, లేకపోతే పెన్షన్ ఆగిపోతుంది. ఇది ఒక్కరిద్దరి సమస్య కాదు, చాలా మంది వికలాంగులు ప్రస్తుతం ఇదే సమస్యతో బాధపడుతున్నారు మన రాష్ట్రంలో.